ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో వేమగిరి చిన్న పూరిళ్లు పూర్తిగా దగ్ధమైంది. ఏలేశ్వరం హెల్పింగ్ యూత్ సభ్యులు వేమగిరి చిన్న కుటుంబానికి బియ్యం, వంట సామాగ్రి, 2,000 రూపాయల నగదు అందజేశారు. సందర్భంగా హెల్పింగ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమైన విషయం తెలుసుకుని ఇక్కడికి రావడం జరిగిందని, ఇంట్లో ఉన్న ప్రతి గృహోపకరణ వస్తువులు కాలి బూడిదైపోవడం చాలా దురదృష్టకరమని, మాకు తోచిన సహాయం కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరిగిందన్నారు. దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి అగ్ని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెల్పింగ్ యూత్ సభ్యులు ముద్దుల స్వరూప్, ఎస్కే అలీషా, బండి కోటి, రామ్లాల్, పర్వత శివ, సిహెచ్ లక్ష్మణ్, వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెల్లరెట్లు 4 గంటలు చేసి మొత్తం రోడ్డు కొడుకున్నాను. 5 పిల్లలు ఇల్లు కాలిపోయింది. తలుపు తీసుకుని కవగలట్ట బయటకు రాబట్టి ఇల్లంతా తగలిపోయింది. ఏమి కూడా బట్టలు కూడా తీసుకొని కూడా లేదు. పిల్లలు తీసుకుని బయటకు పారిపోతేసాను. ఇల్లంతా కాలిపోయింది. మీకు తోసిన కాడికి ఏమంటే మాకు సాయం చేయండి. ఇలాగ 5 పిల్లలతో తిన్నాము. మా ఆయన చేత కష్టపడినా పోయాడు. మేము వండుకోవడం ఉండడానికి ఇల్లు కూడా లేదు. రోడ్డు మీద ఉన్నామండి. మీకు సాయం అయినా చేయాలనుకుంటే చేయండి. అందరికీ నమస్కారం అండి. మాది ఏలేశ్వరం. మా హెల్పింగ్ యూత్ సంస్థ నుంచి పేరవరం గ్రామంలో తెల్లవారుజామున ఇల్లు కాలిపోయిందనే విషయం తెలుసుకుని కట్టుబట్టలతో మిగిలి ఉన్నారని తెలిసి మా సంస్థ మాకు తోచిన విధంగా వీళ్ళకి రైసు, అదేవిధంగా వండుకోవడానికి కొన్ని పాత్రలు, అదేవిధంగా వీళ్ళకి అందాక మాకు తోచిన విధంగా ఒక 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దయచేసి మేము ఇది మాట్లాడడం గల కారణం మేమే కాకుండా మాతో పాటు ఇంకా వేరే ఎవరన్నా వీళ్ళకి దయచేసి సహకారం అందిస్తారని కోరుకుంటూ మీ స్వరూప్.